వెల్కమ్ టు డిసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో భాగమైనటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో అంతర్జాతీయ సంస్థలు అనేటువంటివి ఏమేమి ఉన్నాయి, సో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క రాజధానులు అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్లో భాగంగా ముందుగా మనం డిస్కస్ చేయబోయేటువంటి అంశం వరల్డ్ బ్యాంక్ గురించి. సో ప్రపంచ బ్యాంక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఒక అంశం చెప్తా ఉన్నా. సో ఇండియాలో పరంగా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాంక్. సో భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల మొత్తాన్ని అన్నింటినీ కూడా రెగ్యులేటింగ్ చేసేటువంటి ఒక రెగ్యులేటరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్నటువంటి బ్యాంకుల మొత్తాన్ని కూడా రెగ్యులేటింగ్ చేసే విధంగా, అదేవిధంగా ప్రపంచ దేశాలకు కావాల్సినటువంటి రుణాలను ఇచ్చేటువంటి బ్యాంకుగా ఈ వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రపంచ బ్యాంక్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో దీనిలో చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లోనే కొన్ని అనుబంధంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఉండడం జరిగింది. ఆర్గనైజేషన్ నథింగ్ బట్ దే ఆర్ ఆల్సో బ్యాంక్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంశం ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉన్నటువంటి ఒక బ్యాంక్. సో దీనిని 1944లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీనిలో ప్రస్తుతానికి 185 దేశాలు సభ్యులుగా ఉండటం జరిగింది. దాని తర్వాత ఇదే వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉన్నటువంటి ఇంకొక బ్యాంక్ వచ్చేసి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటాం. దానిని IDAగా పిలుస్తూ ఉంటాం. సో దీన్ని 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిలో ఉన్నటువంటి సభ్య దేశాలు 165 దేశాలు సభ్యులుగా ఉండటం జరిగింది. ఇంకొక వింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ అని చెప్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. సో దీనిని 1956లో ఏర్పాటు చేయడం జరిగింది. 179 మెంబర్స్ అయితే దీనిలో 179 దేశాలు సభ్యులుగా ఉండటం జరిగింది. దాని తర్వాత ఇంకొక వింగ్ వచ్చేసి మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అనేటువంటిది. సో దీనిలో చూసుకున్నట్లయితే ఇది 1988లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత దీనిలో 171 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక వింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ అనేటువంటివి. సో టోటల్గా ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో 5 సంస్థలు ఉండటం జరిగింది. వాటిలో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. సో ఇక్కడ ఈ వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటువంటి అంశం చూస్తే 1944లో, సో 1944వ సంవత్సరంలో ప్రపంచ బ్యాంక్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది ఇవ్వడానికి, వారికి డెవలప్మెంటల్ వర్క్స్లో భాగంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ని, ప్రపంచ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి వాషింగ్టన్ DCలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉండటం జరిగింది. ఇంకొక అంశం మరి దీనిలో ఏదైతే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ మనం చెప్తా ఉన్నామో దీనిలో భారతదేశం మెంబర్గా ఉందా అంటే భారతదేశం కూడా మెంబర్గా ఉంది. సో ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఇన్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మనం ఏదైతే 5 సంస్థలు ఉన్నాయన్నామో దానిలో కేవలం 4 వీటిల్లో మాత్రమే భారతదేశం సభ్యునిగా ఉండటం జరిగింది. 5వది అయినటువంటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఏదైతే ఉందో, సో ICSID అని పిలుస్తూ ఉన్నామో దీనిలో ఇండియా మెంబర్ కాదు. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో టోటల్గా ఈ 1, 2, 3, 4లో మాత్రమే ఇండియా మెంబర్గా ఉంది. మిగిలినటువంటి 5th దానిలో ఇండియా మెంబర్గా లేదు అండి. దాని తర్వాత మనం అంశం చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి వీరు ప్రతి సంవత్సరం కూడా కొన్ని రిపోర్ట్స్ని విడుదల చేస్తూ ఉంటారు. మరి ఆ రిపోర్ట్స్ ఏమేమి విడుదల చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం చూస్తే ఒకటి రెమిటెన్సెస్ రిపోర్ట్ అండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉంటారు, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిపోర్ట్. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా గతంలో క్వశ్చన్స్ అడగటం జరిగింది. ఏమని అంటే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ రిపోర్ట్ని విడుదల చేసేటువంటి సంస్థ క్రింది వానిలో ఏది అని చెప్పేసి గత ప్రీవియస్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ రూపంలో అడగటం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే
వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ రిలీజ్ చేస్తూ ఉంది. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇది యూపీఎస్సి ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. యూపీఎస్సి ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. ఏమని అంటే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే విడుదల చేస్తూ ఉన్నామో ఏ సంస్థ విడుదల చేస్తుంది అని చెప్పేసి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్. దాని తర్వాత గ్లోబల్ ఫినాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ కానీ, పావర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పరిటీ రిపోర్ట్ని కానీ, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ వారు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం, వరల్డ్ బ్యాంక్ అనేటువంటిది ప్రపంచ దేశాలకు ఆర్థిక చేయూతనివ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఆర్థిక సంస్థను మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ వరల్డ్ బ్యాంకే భారతదేశానికి కూడా ఎన్నో విధాలుగా ఫినాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది, ఆర్థిక సహాయ కార్యక్రమాలు అనేటువంటివి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇస్తూ ఉన్నారు. హెల్త్ సెక్టర్ని డెవలప్ చేయడానికి కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రుణాలు అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే, ఈ ప్రస్తుతానికి వరల్డ్ బ్యాంక్ గ్రూప్కి చైర్మన్గా లేదు అంటే ప్రెసిడెంట్గా ఎవరిని నియమించారు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆయన ఎవరు అంటే అజయ్ బంగా గారు. సో వరల్డ్ బ్యాంక్కి, సో ప్రపంచ బ్యాంక్కి ప్రస్తుతము దాని యొక్క హెడ్గా వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అనుకోండి, లేదంటే సుప్రియర్ అనుకోండి. సో దానికి ఎవరు నియమించారు? అజయ్ బంగా గారిని నియమించారు. సో ఆయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి, భారతదేశ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అజయ్ బంగా గారు. ఓకే, సో అందుకోసం కూడా అది ఇంపార్టెంట్ అంశం. నెక్స్ట్ అంశం చూసుకున్నట్లయితే ఇంకొక అంశం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో దీనిని మరి ఇప్పుడు ఏర్పాటు చేశారు అన్నప్పుడు 1948లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది, రాజధాని లేదంటే కేంద్ర ప్రాంతం అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే, స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక దేశంలో జెనీవా అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఉండటం జరిగింది. మరి దీనిలో భారతదేశం మెంబర్గా ఉందా అంటే, భారతదేశం మెంబర్గా ఉంది. సో ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫౌండింగ్ మెంబర్ అండి. భారతదేశం ఫౌండింగ్ మెంబర్గా ఉన్నది. దాని తర్వాత ప్రస్తుతము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం ఎవరు ఉన్నారు అన్నప్పుడు డాక్టర్ టెడ్రస్ అధనం గెబ్రెయసస్ అండి. సో డాక్టర్ టెడ్రస్ అధనం గెబ్రెయసస్ గారు ప్రస్తుతానికి డైరెక్టర్ జనరల్గా WHOకి ఉండటం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రపంచ దేశాలలో రీజనల్ ఆఫీసెస్ ఉండటం జరిగింది. దానిలో భాగంగా భారతదేశానికి చెందినటువంటి న్యూఢిల్లీలో కూడా దాని యొక్క రీజనల్ ఆఫీస్ అయితే ఉంది. దాంతోపాటు ఫిలిప్పైన్స్ దేశంలో మనీలా ప్రాంతంలో ఉంది. దాని తర్వాత ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి కైరో ప్రాంతం ఏదైతే ఉందో, సో అక్కడ కూడా రీజనల్ ఆఫీస్ అయితే ఉంది. జెనీవాలో ఉంది, కోపెన్హాగన్లో ఉంది, వాషింగ్టన్లో ఉంది, బ్రెజవిల్లాలో కూడా ఈ యొక్క WHO సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ అనేటువంటివి ఉండటం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి వారు రిపోర్ట్స్ని విడుదల చేస్తూ ఉన్నారు. మరి ఏ రిపోర్ట్లను విడుదల చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశం చూస్తే, ఒకటి వరల్డ్ హెల్త్ రిపోర్ట్ అండి, 2 గ్లోబల్ ట్యూబర్క్లోసిస్ రిపోర్ట్, 3వది వరల్డ్ మలేరియా రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రపంచంలో ఏ కొత్త వైరస్ వచ్చినా కానీ, ఏ కొత్త బ్యాక్టీరియా వచ్చినా కానీ, ఏ కొత్త జబ్బులు వచ్చినా కానీ దానికి సంబంధించి దానిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత కలిగినటువంటి సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. సో WHO వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కొత్త వైరస్లు వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, మన గతంలో చూసాం కోవిడ్ అనేటువంటి కొత్త వైరస్. సో కోవిడ్ అనేటువంటి కొత్త వైరస్ రావడం జరిగింది. సో దాన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత అంతా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకోవడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా. దాని తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ మనం చూసుకున్నట్లయితే, ఇంకొక ఆర్గనైజేషన్ పేరు వైపో అని పిలుస్తూ ఉంటాం. దాని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అండి. సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దానినే వైపోగా మనం పిలుస్తూ ఉంటాం. మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అన్నప్పుడు 1967లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అంటే దాని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఏ ప్రాంతంలో ఉంటుంది అంటే, స్విట్జర్లాండ్ అనేటువంటి ఒక దేశం ఏదైతే ఉందో దానిలో జెనీవా అనేటువంటి ప్రాంతంలో ఉండటం జరిగింది.
మరి దీనిలో ఇండియా మెంబర్గా ఉంది అంటే ఇండియా మెంబర్గా ఉంది. సో ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే వీరు రిపోర్ట్స్ని విడుదల చేస్తూ ఉంటారు. వీరు విడుదల చేసేటువంటి రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే ఒకటి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. దాని తర్వాత వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక దాని తర్వాత మనం చూసేటువంటి అంశం ఏంటి అంటే ఈ వైపో అనేటువంటిది ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దాని యొక్క విధులు ఏమున్నాయి అనేటువంటి అంశం చూస్తే, ఇవి ఎవరైనా కానీ కొత్త ఆవిష్కరణలు చేస్తే, కొత్త ఇన్నోవేషన్స్ని కానీ డిస్కవరీస్ని కానీ చేస్తే, అంటే లేనటువంటి వాటిని సృష్టిస్తే దాన్ని ఇన్నోవేషన్ అని చెప్తూ ఉంటాం. ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని కనిపెడితే డిస్కవరీ అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎవరైనా కానీ ఇన్నోవేషన్ చేసినా, డిస్కవరీ చేసినా, లేదా కొత్తగా క్రియేట్ చేసినా వారికి ఆ పూర్తి హక్కులు వారికి ఉండే విధంగా తగు చర్యలను తీసుకునేటువంటి సంస్థనే వైపో అనేటువంటి సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రజెంట్ మనం ఏదైనా కొత్త టెక్నాలజీ లైక్ ఏఐ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీని మనం ఆవిష్కరించాము అనుకోండి. సో అది పూర్తిగా మనకే చెందుతుంది, మనకే చెందే విధంగా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని తీసుకునేటువంటి సంస్థనే వైపో అనేటువంటి సంస్థ. అర్థమైంది కదా. సో ఎందుకు వైపోని ఏర్పాటు చేసుకున్నాము అంటే మేధో సంపత్తి హక్కులను కాపాడటానికే వైపో అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా దాని తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్ మనం చూసుకున్నట్లయితే యునెస్కో అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అండి, వెరీ ఇంపార్టెంట్. దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ మనకి. యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్గా పిలుస్తూ ఉంటాం. సో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్గా యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ని మనం చెప్తూ ఉంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఉన్నటువంటిది. మరి దీనిని 1945లోనే భారతదేశానికి స్వతంత్రం రాకముందనే 1945లోనే యునెస్కో అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసుకున్నాం. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ మనం చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ అనేటువంటి ఒక నగరం ఉంటుంది. ఆ నగరంలో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ మనం ఏర్పాటు చేశాం. మరి దీనిలో భారతదేశం మెంబర్గా ఉందా అంటే భారతదేశం మెంబర్గా ఉండటం జరిగింది. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇంకొక అంశాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ యునెస్కో వారే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేటువంటి ఒక జాబితాని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ జాబితా దీని తెలుగులో మనం ఏమంటాము అంటే ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాగా చెప్తూ ఉంటాం. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అండి, WHS. ఓకే, సో ఈ జాబితాని రిలీజ్ చేసేది కూడా యునెస్కో వారు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లైక్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో ప్రస్తుతము 43 ఉండడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతము 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉండడం జరిగింది. సో వాటి గురించి మనం సపరేట్ వీడియోలో ఆ 43 ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు వాటిని డెసిగ్నేట్ చేశారనేటువంటి సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇదే యునెస్కో వారు కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అని, జెండర్ ప్యారిటీ ఇండెక్స్ అని, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఇది వెరీ ఇంపార్టెంట్. మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి నివేదికను రిలీజ్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ UCCN అని చెప్తూ ఉంటాం. సో దాన్ని కూడా యునెస్కో వారే రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అంశం మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. దీన్ని MABగా పిలుస్తూ ఉంటామండి. దానిని MAB మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ పిలుస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఇటీవల TGPSC వారు గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే నిర్వహించారో దానిలో ప్రిలిమ్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏమని అడిగారంటే యునెస్కో వారి యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రకారము, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ ప్రకారం భారతదేశంలో ఎన్ని మ్యాప్ ఏరియాస్ ఉన్నాయని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇండియాలో టోటల్గా ప్రస్తుతం అయితే 18 ప్లేసెస్ ఉన్నాయండి. సో 18 ప్లేసెస్ని మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ కింద యునెస్కో వాళ్ళు డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో డెసిగ్నేట్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది యునెస్కో వారు. వెరీ ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ ఏదైతే చెప్పే ఉన్నామో, సో దీని కింద భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో డెసిగ్నేట్ చేశారు. UCCN కింద
సో యునెస్కో క్రియేటివ్ సిటీ నెట్వర్క్ కింద భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కేటగిరీలలో కొన్ని నగరాలను యునెస్కో వారు డెసిగ్నేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కింద జైపూర్ సిటీ. సో జైపూర్ మనందరికీ తెలుసు రాజస్థాన్లో ఉంటుంది. సో ఆ జైపూర్ని క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ కింద యునెస్కో వారు గుర్తించారు 2015లో. దాని తర్వాత ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనగర్ని కూడా గుర్తించారు. దాని తర్వాత ఇంకొక కేటగిరీ ఉంటుంది, ఫిలిం అనేటువంటి కేటగిరీ. సో దాని కింద ముంబై నగరాన్ని గుర్తించడం జరిగింది. మనందరికీ తెలుసు బాలీవుడ్ అనేటువంటి చిత్ర పరిశ్రమ కూడా ముంబై నగరంలోనే ఉంటుంది. సో ముంబై ఈజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ ఫిలిం ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఈవెన్ దట్ ముంబై ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఫిలిమ్స్, బాలీవుడ్ ఫిలిమ్స్. ఓకే, అందుచేతన ముంబైని ఫిలిం కేటగిరీ కింద రికగ్నైజ్ చేశారు. ఇక దాని తర్వాత ఇంకొక అంశం చూసుకుంటే గ్యాస్ట్రానమీ కింద యునెస్కో యొక్క UCCN కింద దీనిలో ఉన్నటువంటి కేటగిరీ గ్యాస్ట్రానమీ కింద హైదరాబాద్ నగరాన్ని గుర్తించడం జరిగింది 2019లో. సో గ్యాస్ట్రానమీ అనేటువంటి ఫీల్డ్ దేనికి సంబంధించింది అంటే ఫుడ్కి సంబంధించింది. మనందరికీ తెలుసు హైదరాబాద్లో కుకింగ్ చేసేటువంటి బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఫేమస్. హైదరాబాద్ యొక్క విశిష్ట, హైదరాబాద్ అనంలోనే మనకు గుర్తొచ్చేటువంటి అంశం హైదరాబాద్లో తయారు చేసేటువంటి వండేటువంటి బిర్యానీ. సో ఆ బిర్యానీ వల్ల హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచ దేశాలలో ప్రసిద్ధి చెందడం జరిగింది. గతంలో ఇవాంకా ట్రంప్, అప్పుడు గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క కూతురు భారతదేశానికి రావడం జరిగింది. అందులో హైదరాబాద్ నగరానికి రావడం జరిగింది. సో వచ్చినప్పుడు కూడా ఆమె స్పెషల్గా అప్రిషియేట్ చేసినటువంటి డిష్ వచ్చేసి బిర్యానీ అండి. సో హైదరాబాద్ బిర్యానీ. సో అప్పటి నుంచి కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్యానీ చాలా ఫేమస్ గుర్తింపు అనేటువంటి తెచ్చుకుంది. దానితో పాటు హలీం కూడా, హైదరాబాద్లో మనకి దొరికేటువంటి హలీం ఏదైతే ఉందో సో దానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు అనేటువంటిది ఉంది. సో దానికోసమే ఈ విధంగా ఫుడ్ స్పెషాలిటీలో, ఫుడ్ కేటగిరీలో హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. కాబట్టి అందుకోసం యునెస్కో వాళ్ళు ఈ గ్యాస్ట్రానమీ కింద హైదరాబాద్ని గుర్తించారు. దాని తర్వాత లిటరేచర్కి సంబంధించి చూసుకున్నట్లయితే కేరళలో ఉన్నటువంటి కోజికోడ్ అనేటువంటి ఒక నగరాన్ని వీరు గుర్తించారు. దాని తర్వాత మ్యూజిక్ కింద చూసుకున్నట్లయితే చెన్నై నగరాన్ని, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైని, యూపీలో ఉన్నటువంటి వారణాసిని, దాని తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గ్వాలియర్ని వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇది యునెస్కో వారు గుర్తించినటువంటి నగరాల జాబితా. నెక్స్ట్ ఇంకొక అంశం ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటాం, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, సో FAO అంటాం. సో ఇక్కడ FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది దీనిని ఎస్టాబ్లిష్ చేసింది 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి రోమ్, ఇటలీలో ఉంటుంది అండి. సో ఇండియా ఈజ్ ఏ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ప్రపంచ దేశాలలో ఆకలి మరణాలను లేకుండా చేయటము, ప్రపంచ దేశాలలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడము అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచటము. సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని ఇష్యూ చేయటము, అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఎటువంటి కార్యాచరణ చేయాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ఈ యొక్క సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది అండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో వీరే 2 సంవత్సరాలను ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2018 అనేటువంటి సంవత్సరాన్ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించారు అండి. సో భారతదేశం యొక్క రిక్వెస్ట్ మేరకు 2018 సంవత్సరాన్ని నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించారు. దాని తర్వాత ఇటీవల చూసుకున్నట్లయితే 2023 సంవత్సరాన్ని భారతదేశం యొక్క అభ్యర్థన మేరకు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా గుర్తించారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించారు FAO అని అడగటం జరిగింది. సో 2023ని అడగటం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో సో దానిలో వీరు అనుబంధంగా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మనం చూసుకున్నట్లయితే 1 యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్, 2 ఎన్విరాన్మెంట్, ఫిషరీస్ అండ్
ఆక్వాకల్చర్, హ్యూమన్ హెల్త్, ఫుడ్ అండ్ ఫీడ్ సేఫ్టీ, ప్లాంట్ ప్రొడక్షన్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఈ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేసేటువంటి థింగ్స్ అన్నట్టు. నెక్స్ట్ అంశం ఇంకొక సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం. దీన్ని తెలుగులో అంతర్జాతీయ ద్రవ్య నిధిగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇది కూడా సిమిలర్ టు వరల్డ్ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది ఇది కూడా సిమిలర్ టు వరల్డ్ బ్యాంక్. సో ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది ఏ విధంగా దేశాలకు రుణాలను మంజూరు చేస్తుందో అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటిది కూడా దేశాలకు రుణాలను ఇస్తుంది. బట్ ఇక్కడ కండిషన్ ఉంది. ఐఎంఎఫ్ అనేటువంటిది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు దేశాలకు రుణాలను ఇవ్వదు. మరి ఎప్పుడు ఇస్తుంది? ఏ దేశము అయితే ఆర్థిక సంక్షోభంలో ఉంటుందో, ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంటుందో ఆ సమయంలోనే ఈ ఐఎంఎఫ్ ముందుకు వచ్చి వారికి ఆ దేశాలకు రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. ఆ రుణాలు కూడా లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం, లేదా గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఐఎంఎఫ్ వాళ్ళు ఆ రుణాలను మంజూరు చేస్తూ ఉంటారు. ఇక దానితో పాటు ఆ దేశం సంబంధించి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో, అంటే ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన దానిలో ఎక్కువ డెఫిసిట్ ఉంటే కనుక, ఎక్కువ కొరత ఉంటే కనుక ఆ సమయంలో కూడా ఐఎంఎఫ్ వారు ఆ దేశాలకు ఆ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ షీట్ ఫిల్ చేసే విధంగా లోన్ అనేటువంటిది ఇస్తూ ఉంది. సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు శ్రీలంక దేశానికి లోన్ మంజూరు చేయడం జరిగింది. సో ఇటీవల చూసుకున్నట్లయితే శ్రీలంక దేశానికి లోన్ ఇచ్చారు. దాంతోపాటు పాకిస్తాన్ అనేటువంటి ఇంకొక దేశానికి కూడా ఈ లోన్ అనేటువంటిది మంజూరు చేయడం జరిగింది. ఓకే, సో ఇండియాకి ఇస్తారా? ఇండియాకి ఐఎంఎఫ్ లోన్ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ అడ్వాన్స్డ్ డెవలపింగ్ కంట్రీ. ఎకానమీ పరంగా ప్రపంచ దేశాలలో ముందుకు వెళ్తున్నటువంటి దేశం. ఇటీవల కూడా మనం చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ వారు ఒక నివేదికను రిలీజ్ చేశారు అండి. రిలీజ్ చేశారు. ఏ నివేదిక అంటే భారతదేశం యొక్క దేశ స్థూల ఆదాయము, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటువంటిది 7% ఉంటుంది అని వీళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది. సో ప్రపంచ దేశాలు మొత్తంతో కంపేర్ చేస్తే ఎక్కువ జీడిపి కలిగినటువంటి దేశంగా, అంటే ఎక్కువ గ్రోత్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. టాప్ ప్లేస్లోనే ఉంది. వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో మనం గ్రోత్ పరంగా 7% రికార్డ్ మనకు నమోదు చేయడం జరిగింది. సో ఇది హైయెస్ట్ అన్నట్టు. అట్లాంటి దేశానికి ఐఎంఎఫ్ అనేటువంటిది లోన్ ఇవ్వదు. పాకిస్తాన్ లాంటి దేశాలకు, శ్రీలంక లాంటి దేశాలకు ఐఎంఎఫ్ అనేటువంటిది లోన్ అయితే ఇస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఇదే ఐఎంఎఫ్ని లెండర్స్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా పిలుస్తూ ఉంటామండి. పిలుస్తూ ఉంటాం. కారణం ఏంటి అంటే ఏ దేశానికి కూడా ఎక్కడా కూడా లోన్ దొరకనప్పుడు ఆ దేశము కనుక ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోతే అప్పుడు చివరి దిక్కుగా, ఆఖరి ఆశగా ఈ ఐఎంఎఫ్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుందండి. అందుకే దీన్ని లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్గా పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఐఎంఎఫ్లో కొన్ని కరెన్సీలు ఉన్నాయి, అధికారంగా ఉన్నటువంటి కరెన్సీలు ఉన్నాయి. దాన్ని బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్గా మనం పిలుస్తూ ఉంటాం. సో ఐఎంఎఫ్కి సంబంధించి బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అనేటువంటిది ఉంటాయండి. సో దీనిలో కొన్ని దేశాలకు చెందినటువంటి కరెన్సీలు మాత్రమే ఉంటాయండి. అవి ఏంటండి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి డాలర్, యూరోకి చెందినటువంటి యూరో, దాని తర్వాత చైనాకి చెందినటువంటి యువాన్, జపాన్ దేశానికి చెందినటువంటి యెన్, బ్రిటిష్కి చెందినటువంటి పౌండ్ అనేటువంటివి. ఓకే, సో ఐఎంఎఫ్కి బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అనేటువంటిది ఉంటుంది. సో దానిలో ఈ 5 కరెన్సీలు మాత్రమే ఉన్నాయి. దీనిలో భారతదేశానికి చెందినటువంటి రూపీ లేదు. అదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి వాషింగ్టన్లో ఉంటుంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. సో దీనిలో ఇండియా ప్రస్తుతం మెంబర్గానే ఉంది. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే ఈ ఐఎంఎఫ్ యొక్క, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క హెడ్ మన సుపీరియర్ చూసుకున్నట్లయితే అంటే లైక్ మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టలీనా జార్జివా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ దీనిలో డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకొక పోస్ట్ ఉంది. దీనిలో ఇండియాకి చెందినటువంటి గీతా గోపీనాథ్ గారు ఉన్నారు. సో షీ ఈజ్ అన్
ఇండియన్. ఓకే, సో భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి IMFలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం, ఇంకొక ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, IMO అంటాం. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ లండన్ దేశంలో ఉంటుంది. సో దీనిలో ఇండియా మెంబర్గా ఉంది. దీనిని ఎస్టాబ్లిష్ చేసింది 1948లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ అంశం, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు వాటి చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మన భూమిపైన సముద్రాలు ఉన్నాయి కదా, లైక్ ఇండియన్ ఓషన్ అని, ఆర్క్టిక్ ఓషన్ అని, పసిఫిక్ ఓషన్ అని, సదరన్ ఓషన్ అని. సో ఈ విధంగా ఓషన్స్ ఉన్నాయా, సముద్రం ఉందా, వాటిపైన హక్కులను వివిధ దేశాలకు అందించడానికి, వారు పొందినటువంటి హక్కులను కాపాడటానికే ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేశారు. దానితో పాటు ఈ వాటర్ ఏదైతే ఉందో, నీరు ఏదైతే ఉందో దానిని పరిరక్షించడానికి, ప్రొటెక్ట్ చేయడానికి, పొల్యూషన్ నుంచి కూడా చేయడానికి కూడా ఈ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకోవాలి. వీళ్ళ కింద IMF కింద ఒక కన్వెన్షన్ ఉంది అండి, దాన్నే పిలుస్తాము బంకర్స్ కన్వెన్షన్ అని పిలుస్తూ ఉంటాం. బంకర్స్ కన్వెన్షన్ అండి. సో ఈ బంకర్స్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే, ఈ సముద్రాలపైన ఆయిల్ అనేటువంటిది రవాణా చేస్తూ ఉంటారు. క్రూడ్ ఆయిల్ అనేటువంటిది సముద్రాలపైన రవాణా చేస్తూ ఉంటారు. సో ఈ రవాణా చేసేటప్పుడు పొరపాటున కనుక ఈ షిప్స్ నుంచి, ఓకే, సో ఈ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి పొరపాటున ఆయిల్ అనేటువంటిది బయటకు వచ్చి ఆ వాటర్ మీద పడింది అనుకోండి. ఆ పడినప్పుడు ఏమవుతుంది, అక్కడ సముద్రంలో ఉన్నటువంటి అక్వాటిక్ యానిమల్స్ అన్నీ కూడా చనిపోతాయి. దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి దేశాలకి కూడా ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆయిల్ క్యారీ చేసేటప్పుడు ఆయిల్ అనేటువంటి స్పిల్లింగ్ జరుగుతూ ఉంటుందో, జరిగినప్పుడు దానికి కాంపెన్సేషన్గా ఆ దేశాలు నష్టపోయినటువంటి దేశాలకి ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అగ్రిమెంటే ఈ బంకర్స్ కన్వెన్షన్ అనేటువంటిది. సో దీనిలో మరి ఇండియా మెంబర్గా ఉందా అంటే ఇండియా మెంబర్గా లేదండి. బంకర్స్ కన్వెన్షన్లో ఇండియా మెంబర్గా లేదు. ఇండియా ఈ యొక్క అగ్రిమెంట్ పైన ఇప్పటికి కూడా సిగ్నేచర్ అయితే చేయలేదు. సో ఇదొక అంశం. నెక్స్ట్ అంశం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానిని మనం UNDPకి పిలుస్తాం. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన్ని మనం UNDP అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో దీనిని 1965లో న్యూయార్క్ వేదికగా, సో న్యూయార్క్ నగరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంశం, UNDP అనేటువంటిది ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే, ప్రపంచ దేశాలలో ఆకలి మరణాలు లేకుండా చేయటము, ప్రపంచ దేశాలలో పేదరిక నిర్మూలన చేసేటువంటి కార్యక్రమంతో, ఆ ఉద్దేశంతో UNDPని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో పేదరికాన్ని నిర్మూలించడం మరియు సుస్థిర మానవ అభివృద్ధిని సాధించడానికి దేశాలకు సహాయపడడానికే UNDP అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత వీరు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. దాన్నే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని పిలుస్తూ ఉంటాం. HDR అంటాం, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండి. సో దాంతోపాటు వీరు ఒక ఇండెక్స్ని, ఒక సూచికని రిలీజ్ చేస్తుంటారు. దాన్నే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 134 అండి. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 2023-2024 ఈ పీరియడ్కి భారతదేశం యొక్క ర్యాంక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 134. సో టోటల్గా 193 కంట్రీస్ పాల్గొంటే దీనిలో భారతదేశం యొక్క ర్యాంక్ 134. దాంతోపాటు ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రూపొందించేటప్పుడు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ అంశాలు అనేటువంటివి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి గత ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. సో చూద్దాం. ఒకటి, దీనిలో డైమెన్షన్స్ అని చెప్తూ ఉంటాం. లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ అండి. సో మనిషి యొక్క లైక్ ఏజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సగటు వయసు, ఒక మనిషి యొక్క సగటు వయసు 67 సంవత్సరాల 8 నెలలుగా ఉంది. 67.8 ఇయర్స్ సగటు వయసు ఉంది. సో ఆ పారామీటర్ తీసుకుంటారు, లాంగ్ అండ్ హెల్దీ లైఫ్. దాని తర్వాత నాలెడ్జ్ అంటే లిటరసీ, భారతదేశంలో లిటరసీ అనేటువంటిది ఏ విధంగా ఉంది, సో అది కూడా ఒక పారామీటర్ తీసుకొని రిపోర్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే భారతదేశంలో అక్షరాస్యత అనేటువంటిది మరి ఈ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం ద సెన్స్ 2011 సెన్స్ ప్రకారం 74.04% అయితే భారతదేశంలో అక్షరాస్యత నమోదు అవటం జరిగింది.
సో దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. దాని తర్వాత ఇంకొక అంశం ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండి. సో మనుషులు భారతదేశంలో ఏ విధంగా నివసిస్తూ ఉన్నారు, ఏ మేరకు వారు వసతులను పొందుతున్నారు, ఆ పారామీటర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు వారి వే ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎట్లా ఉంది, వారి యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అనేటువంటిది ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.